హబ్సిగూడ నుండి మోటార్ సైకిల్ మీద ఉప్పల వైపు వెళ్తున్న మురళీధర్ వాళ్ళ అక్కయ్యని గురించి ఆలోచించసాగాడు. అక్కయ్య చాలా తెలివైంది, వెరీ డైనమిక్ లేడీ. చాలామంది మధ్యతరగతి గృహిణుల్లాగా అన్ని నిర్ణయాలను భర్తలకే వదిలేసి వంట వార్పులకే పరిమితమైపోకుండా ఎప్పుడూ ఏవో బయటి పనుల్లో నిమగ్నమవుతూ 4 రాళ్ళు సంపాదించే ప్రయత్నం చేస్తుంటుంది. భర్త ఎంత వద్దన్నా వినకుండా ఆ పల్లెటూరును వదిలేసి పిల్లల్ని చదివించుకుంటానని సిటీకి వచ్చింది. తన 2 కొడుకుల్ని ఎంతో పేరున్న సెయింట్ యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించింది. ఆ స్కూల్లో చదివించాలంటే సంవత్సరానికి 50-60 వేల దాకా ఖర్చు అవుతుంది. అంత డబ్బు పెట్టి వాళ్ళని సిటీలో చదివించడం నా చేత కాదని మన ఊరి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చదివిద్దామని బావగారు ఎంత మొత్తుకున్నా అక్కయ్య అతని మాట వినలేదు. నా పిల్లల్ని చదివించుకోవడానికి అవసరమయ్యే డబ్బుని నేనే సంపాదించుకుంటానని అక్కయ్య సిటీకి వచ్చేసింది. ఆమెకు తనే హబ్సిగూడలో ఓ ఇంటిని అద్దెకు ఇప్పించాడు. ఆమె పిల్లల్ని కూడా తనే సెయింట్ యాన్స్ స్కూల్లో 5వ తరగతిలో చేర్పించాడు. వాళ్ళిద్దరినీ అక్కయ్య వాళ్ళు 4వ తరగతి వరకు చదివించినప్పుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించకుండా ఇంగ్లీష్ మీడియంలో చదువు చెబుతున్న ఆ ఊరికి కొత్తగా వచ్చిన ఓ ప్రైవేట్ స్కూల్లోనే చదివించింది. సిటీకి వచ్చిన కొద్ది రోజుల్లో అక్కయ్యకో ఐడియా వచ్చింది. హబ్సిగూడ ఏరియాలో చాలామంది ఆడపిల్లలు సిటీలో ఎక్కడెక్కడో ఉన్న కాలేజీల్లో చదువుకుంటున్నారని తెలుసుకుని వాళ్ళ కోసం తను మెస్ నడిపితే ఎలా ఉంటుందనేదే ఆ ఐడియా. తను వెంటనే బాగుందన్నాడు. ఆడపిల్లలకు స్వయంగా వంట చేసుకుని కాలేజీలకు వెళ్ళడం చాలా కష్టం. వాళ్ళకి ఎవరికైనా వంట చేసి పెట్టేవాళ్ళు ఉంటే ఎంత ఖరీదైనా చెల్లించడానికి సిద్ధంగా ఉంటారు. అక్కయ్య ఆడపిల్లల కోసం మెస్ పెట్టాలని అనుకోగానే తను అందుకు తగిన సూచనలు ఇచ్చాడు, సౌకర్యాలు కల్పించాడు. పోలీస్ ఆఫీసర్గా తనకున్న పలుకుబడిని ఉపయోగించి ఆమెకు అన్ని హంగుల్ని సమకూర్చాడు. అక్కయ్య ప్రారంభించిన మెస్కు త్వరలోనే చాలా మంచి పేరు వచ్చేసింది. ఆమె మెస్ చాలా శుభ్రంగా ఉంటుందని, వండిన వంటలు చాలా రుచిగా ఉంటాయని, ఆమె ఆడపిల్లలతో చాలా స్నేహంగా ఉంటుందని, ఆమె పెట్టిన రేట్స్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయని ఆ ఏరియాలో అందరూ చెప్పుకున్నారు. దాంతో 2-3 ఏళ్లలోనే అక్కయ్య ప్రారంభించిన మెస్లో విద్యార్థినులు చాలామంది చేరిపోయారు. అక్కయ్య క్రమక్రమంగా రేట్లను పెంచేసి చాలా మంచి లాభాలను ఆర్జించడం మొదలెట్టింది. అట్లా సంపాదించిన లాభాలతో ఆ మెస్సును ఇంకా అభివృద్ధి చేసింది. ఊర్లోనే ఉండి వ్యవసాయం చేస్తున్న బావగారు ఒక్క పైసా పంపించకపోయినా కేవలం తను మెస్ నడపడం ద్వారా సంపాదించిన డబ్బుతోటే తన 2 కొడుకుల్ని చదివించుకుంటోంది. ఇలా 4-5 ఏళ్ళు గడిచిన తర్వాత అక్కయ్యకి ఇటీవలనే ఓ ప్లాట్ కొనుక్కుని సొంత ఇంటిని నిర్మించుకుని దాంట్లో ప్రత్యేకంగా ఒక వంటగదిని, ఒక డైనింగ్ హాల్ని ఏర్పాటు చేసుకుని మెస్ నడిపించాలన్న ఆలోచన వచ్చింది. ఈ ఆలోచన ఇప్పుడు నిజమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఎస్ఐ మురళీధర్ నారపల్లిలో ఉన్న విఘ్నేశ్వర కన్స్ట్రక్షన్స్ వారి ఆఫీసును త్వరగానే గుర్తించి అక్కడికి చేరుకున్నాడు. నరసింహారెడ్డి గారు ఉన్నారా అన్నాడు ఆఫీసులో కూర్చున్న ఓ యువకుడిని చూసి. నేనే నరసింహారెడ్డిని సార్ అన్నాడు ఆ వ్యక్తి. ఈ పోలీస్ అయినా మా ఆఫీస్కి ఎందుకు వచ్చాడా అని సందేహిస్తూ. నైస్ మీటింగ్ యూ. మీరు ఇక్కడికి దగ్గరలోనే ప్లాట్లు అమ్ముతున్నారని మా అక్కయ్య చెప్పింది. వాటిని నాకు ఒకసారి చూపిస్తారా అన్నాడు మురళీధర్. కూర్చోండి సార్. మీ అక్కయ్య అంటే హబ్సిగూడలో మెస్ నడుపుతున్నానని చెప్పారు, వారేనా అన్నాడు నరసింహారెడ్డి. అవును, మొన్ననే వచ్చి మీ ప్లాట్స్ కూడా చూసింది. ఎవరు సుమతి అనే ఆమెతో వచ్చిందట అన్నాడు ఎస్ఐ. సుమతి మా కజిన్. మా సుమతి మీ అక్కయ్య మంచి ఫ్రెండ్స్. సుమతి మీ అక్కయ్య గురించి గొప్పగా చెప్తుంటుంది. చాలా ఎంటర్ప్రైజింగ్ లేడీ అని. చాలా చిన్న లెవెల్లో ప్రారంభించిన ఆమె మెస్లో ఇప్పుడు 10 మంది దాకా పనిచేస్తున్నారని, 25 మంది రెగ్యులర్ అమ్మాయిలతో పాటు ఇంకెంతోమంది ఇతరులు కూడా అక్కడ భోంచేస్తుంటారని తెలిసింది. ఇక ప్లాట్లు చూపిస్తాను రండి అంటూ నరసింహారెడ్డి తన సీట్లోంచి లేచి నిల్చున్నాడు.
నరసింహారెడ్డికి 30 ఏళ్ళు ఉండొచ్చు. చాలా ఉత్సాహవంతుడైన యువకుడిలా కనిపించాడు. సివిల్ ఇంజనీరింగ్లో డిగ్రీ చేసి ఉద్యోగం వైపు వెళ్లకుండా రియల్ ఎస్టేట్ బిజినెస్ ప్రారంభించాడు. ఇద్దరు చెరో మోటార్ సైకిల్ మీద ప్లాట్ల దగ్గరకు వెళ్ళారు. 2 ఎకరాల స్థలాన్ని కొని 2 ఎకరాల స్థలాన్ని కొన్ని 300 గజాల ప్లాట్లుగా, కొన్ని 500 గజాల ప్లాట్లుగా విభజించారు. రోడ్లు వేశారు, చెట్లు పెట్టారు, కరెంట్ సప్లై కూడా వచ్చేసింది. నీళ్ల సమస్య ఏమీ లేదు. అండర్ గ్రౌండ్ వాటర్ బాగానే ఉంది. అప్పటికే చాలామంది అక్కడ ఇళ్ళు నిర్మించుకున్నారు. ఇవేనండి మా ప్లాట్లు. 300 గజాల ప్లాట్లు చాలా వరకు సేల్ అయ్యాయి. 3 ప్లాట్లు మాత్రమే మిగిలాయి. వాటిలో ఒకటి మీ అక్కగారు కావాలన్నారు. 500 గజాల ప్లాట్లు మాత్రం చాలా ఉన్నాయి అన్నాడు నరసింహారెడ్డి. మురళీధర్ అమ్ముడు పోకుండా మిగిలిన 300 గజాల ప్లాట్లను, 500 గజాల ప్లాట్లను చూశాడు. అతనికి 300 గజాల ఫ్లాట్స్ కంటే 500 గజాల ప్లాట్లే నచ్చాయి. ముఖ్యంగా ఓ కార్నర్ ప్లాట్, 2 వైపులా రోడ్డు, మెయిన్ డోర్ను తూర్పు వైపుకు పెట్టుకునేలా ఉన్న ప్లాట్ అతనికి బాగా నచ్చింది. అక్కయ్యకు ఈ ప్లాటే సెలెక్ట్ చేద్దాం అనుకున్నాడు. ఈ కార్నర్ ప్లాట్ మేము తీసుకుంటామండి, ఎంతలో వస్తుందో చెప్పండి అన్నాడు మురళీధర్. 10 లక్షలండి. రిజిస్ట్రేషన్ ఛార్జెస్ అదనంగా పెట్టుకోవాలి. ఇది రంగారెడ్డి జిల్లా కిందకే వస్తుంది కదా. అవును సార్. దీంట్లో ఎలాంటి ఫ్రాడు లేదు కదా. ఎలాంటి ఫ్రాడు లేదు సార్. చూస్తున్నారు కదా, ఆల్రెడీ 20 ఇండ్ల దాకా వచ్చేసాయి. అందరూ బోర్లు వేసుకున్నారు. 60-70 ఫీట్ల లోతులోనే పుష్కలంగా నీళ్లు. వారానికి 3 రోజులకు ఒకసారి మున్సిపల్ వాటర్ సప్లై కూడా ఉంది. 2 కిలోమీటర్ల దూరంలోనే మెయిన్ రోడ్ ఉంది. ఇక్కడికి సిటీ బస్సులు కూడా వేశారు. బాగుంది నరసింహారెడ్డి. ఇంత చిన్న వయసులోనే ఇంత పెద్ద రియల్ ఎస్టేట్ బిజినెస్ మ్యాన్ అయ్యావు. నేను కూడా కొన్ని ఎంక్వైరీలు చేసి నిన్ను మళ్ళీ కలుస్తాను. చెయ్యండి సార్, ఎన్ని ఎంక్వైరీలు అయినా చేయండి. మాది ఫెయిర్ బిజినెస్. వెరీ నైస్, నేను మళ్ళీ నిన్ను కాంటాక్ట్ చేస్తాను అంటూ మురళీధర్ తన బండిని స్టార్ట్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఇంటికి రాగానే మురళీధర్ వాళ్ళ అక్కయ్యకు ఫోన్ చేశాడు. నువ్వు చూడమన్న ప్లాట్లు చూశాను అక్కయ్య. ఎలా ఉన్నాయిరా, పర్వాలేదంటావా అంది శ్రీవాణి. పర్వాలేకపోవడం ఏమిటి, చాలా బాగున్నాయి. ఆ విఘ్నేశ్వర కన్స్ట్రక్షన్ గురించి కూడా ఎంక్వైరీ చేశాను. ఎలాంటి మోసం లేదు, ఎలాంటి సందేహం లేకుండా మనం ఆ ప్లాట్లను కొనుక్కోవచ్చు. అయితే నాదో సజెషన్ ఏమిటంటే 300 గజాల ప్లాట్ కంటే 500 గజాల ప్లాట్ తీసుకుంటే బాగుంటుందని. నేను 500 గజాల ప్లాట్ సెలెక్ట్ చేశాను. చాలా బాగుంది. 2 వైపులా రోడ్డు, ఈస్ట్ ఫేసింగ్, సేఫ్టీ ఇంటూ 9 డైమెన్షన్స్, బ్యూటిఫుల్. అమ్మో, 500 గజాల ప్లాట్ అంటే 10 లక్షలు. ఇంకో 25,000 రిజిస్ట్రేషన్కు. అంత డబ్బు నా దగ్గర ఎక్కడుందిరా మురళి. 300 గజాల ప్లాట్కే నా దగ్గర సరిపోయేంత డబ్బు లేదు. ఎక్కడైనా అప్పు పుట్టకపోతుందా అన్న ధైర్యం. ఒక పని చేద్దామా అక్కయ్య? ఏమిట్రా అది? ఈ 500 గజాల ప్లాటుని మన ఇద్దరం కలిపి తీసుకుందాం. నీ పేరు మీదనే తీసుకుందాం. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాను కదా. మొన్ననే ఎస్ఐగా ప్రమోషన్ వచ్చింది. అప్పుడే ప్లాట్ కొని ఇల్లు కట్టాలని తెలిస్తే నా మీద చాలామంది కళ్ళు పడతాయి. అందుకని నీ పేరు మీదనే రిజిస్ట్రేషన్ చేయిద్దాం. సగం డబ్బు నేను ఇస్తాను. తర్వాత ఆ ప్లాటును మన ఇద్దరం 250 గజాల చొప్పున పంచుకుందాం. నీ జాగాలో నువ్వు, నా జాగాలో నేను. చక్కగా ఇండ్లు కట్టుకుని మీ పక్కన నేను, మా పక్కన మీరు, ఒకరికొకరం తోడుగా ఉండిపోదాం. నీ ఐడియా బాగానే ఉందిరా, కానీ ఇది సాధ్యమయ్యే పనేనా అని. ఎందుకు సాధ్యం కాదక్క, సాధ్యమయ్యేలా నేను చేస్తాను. ఎప్పుడు మన 2 కుటుంబాలు పక్క పక్కనే ఉండాలని నా కోరిక. అమ్మ పోయాక నన్ను పెంచి పెద్ద చేసింది నువ్వే కదా అక్క. అమ్మ ఎలా ఉండేదో నాకు గుర్తులేదు. నాకు నువ్వు అమ్మవు, నువ్వే అక్క. మేము ఒకే చోట కలిసి ఉండడం కన్నా నేను కోరుకునేది ఏముంటుందిరా మురళి. అలాగే కానివ్వరా, నీకు నచ్చిన 500 గజాల ప్లాటే తీసుకుందాం. దాన్నే సెటిల్ చేయి.
థ్యాంక్ యూ అక్కయ్య. నా ప్రపోజల్ అంగీకరించినందుకు చాలా థ్యాంక్స్. మెనీ మెనీ థ్యాంక్స్. నువ్వు నాకు థ్యాంక్స్ చెప్పడం ఏమిట్రా? ఉంటాను, చాలా పనుంది, ఫోన్ పెట్టే అని శ్రీవాణి అనగానే మురళీధర్ ఫోన్ పెట్టేశాడు. మురళీధర్ ఫోన్లో వాళ్ళ అక్కయ్యతో మాట్లాడుతున్నంతసేపు అతని భార్య శారద అతని పక్కనే కూర్చునుంది. మీ అక్కయ్యకి ఎందుకు మెనీ మెనీ థ్యాంక్స్ చెప్తున్నారు? ఏమిటి విశేషం? అంది శారద వ్యంగ్యం ధనించింది ఆమె కంఠంలో. విశేషం ఉంది శారద. ఏమిటి ఆ విశేషం? నాకు బ్రిలియంట్ ఐడియా వచ్చింది. ఏమిటది? మా అక్కయ్యకు నాకు మధ్య ఉన్న ఆ బలమైన అనుబంధం గురించి నీకు తెలుసుగా. తెలుసు. మీ అక్కనే మీ అమ్మగా భావించుకుని రోజు పూజిస్తూ ఉంటారు. నాకెప్పుడూ మా అక్క పక్కనే ఉండిపోవాలనిపిస్తుంటుంది. అది నాకు కలగా మారిపోయింది. ఇప్పుడు ఆ కళను నిజం చేసుకునే అవకాశం లభించింది. మొన్ననే మా అక్కయ్య ఓ చోట హౌసింగ్ ఫ్లాట్ చూసింది. నన్ను కూడా చూసి వాటిని కొనొచ్చునో లేదో తెలుసుకోమంది. నేను ఈరోజు వెళ్ళి ఆ ఫ్లాట్స్ చూశాను. చాలా బాగున్నాయి. అక్కయ్య ఆ ఫ్లాట్లలో ఓ 300 గజాల ప్లాటు తీసుకుందాం అనుకుంది. నేను వెళ్ళి ఆ ఫ్లాట్ని చూశాక నాకేమనిపించిందంటే ఓ 500 గజాల ప్లాట్ తీసుకుంటే బాగుంటుందని. ఓ 500 గజాల ప్లాట్ నాకు బాగా నచ్చింది. దాన్నే సెలెక్ట్ చేశాను. దాన్ని మొదలు అక్కయ్య పేరు మీద తీసుకుని తర్వాత దాన్ని అక్కయ్య సగం మనం సగం పంచుకుని చెరో ఇల్లు కట్టుకుందామని. అలా అయితే అక్కయ్య మనం ఎప్పుడూ కలిసే ఉండొచ్చు. అది ఈరోజు నాకు వచ్చిన బ్రిలియంట్ ఐడియా. ఎలా ఉందంటావు? మురళీధర చాలా ఉత్సాహంగా చెప్పేసి శారద కేసి చూశాడు. ఆమె ఏమీ మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉండిపోయింది. ఏమిటలా బెల్లం కొట్టిన రాయిలా మారిపోయావు? నా ఐడియా బాగాలేదా? బాగానే ఉంది అందామె అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతూ. అదేమిటి అంత డల్గా మారిపోయావు? నా ఐడియా నీకు నచ్చలేదా? మీకు నచ్చాక నాకు నచ్చకపోవడం ఏమిటి? నువ్వేదో మనసులో పెట్టుకుని మాట్లాడుతున్నావు. అసలు సంగతి ఏమిటో చెప్పు. చెప్పడానికి ఏం లేదు, మీకు టీ తెస్తాను. టీ తెద్దుగానిలే, నీ మనసులో ఏముందో చెప్పు. చెప్తే మీకు కోపం వస్తుందేమో. రాదు, చెప్పు. ఎవరిది వాళ్ళు చూసుకోవాలి కానీ ఈ పొత్తుందుకు ఈ పొత్తుందుకు నా ఈ పొత్తెందుకని నా సందేహం. పొత్తెందుకు చెప్పమంటావా? నేను చేస్తున్నది పోలీసు ఉద్యోగం. నా పేరు మీద చాలా విలువైన ఆస్తులు, స్థిరాస్తులు ఉండడం ప్రమాదం. ఎవడని గిట్టని వాడు కంప్లైంట్ చేస్తే ఎంక్వైరీ జరుగుతుంది. ఈ గొడవ అంతా ఎందుకని మొదలైతే అక్కయ్య పేరు మీద తీసుకుందామని అనుకున్నాను. అర్థమైందా? అర్థం చేయించారు కదా. అర్థమైందిలేండి. ఎందుకలా అంటున్నావు? నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నావా? అక్క మీద ప్రేమతో ఇలా చేశానని చెప్పకుండా ఎందుకీ ముసుగులో గుద్దులాట? పోనీ అలాగే అనుకో. నాకు మా అక్క అంటే చాలా ప్రేమ. ఆ విషయం నీకు కూడా తెలుసు. ఆమె పక్కన నేను, నా పక్కన ఆమె ఉండాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నాను అనుకో. అభ్యంతరం లేదు. కానీ పదే పదే మీకు మీ అక్కయ్య అంటే ప్రేమ, మీ అక్కయ్య అంటే ప్రేమ అంటే సన్నాయి నొక్కులు నొక్కాల్సిన అవసరం లేదు. మా అక్కయ్య నాకు ఎంత చేసిందో నీకు ఈ జన్మలో అర్థం కాదు. మీరు ఏమన్నా చేసుకోండి బాబు. మీ అక్కయ్యకు గుడి కట్టించి దాంట్లో ఆమెను ప్రతిష్ఠించి రోజు పూజలు చేస్తూ బతకండి. ఎవరొద్దన్నారు అంటూ శారద వంటగదిలోకి వెళ్ళిపోయింది. అనుకున్నట్టుగానే మురళీధర్, శ్రీవాణి జాయింట్గా ఆ 500 గజాల ప్లాట్ కొనేశారు. మురళీధర్ ఎస్ఐ కావడం వల్ల రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న నరసింహారెడ్డి శ్రీవాణికి అమ్ముతున్న ప్లాటును 50,000 తగ్గించి ఇచ్చారు. శ్రీవాణి పేరు మీద ఆ ప్లాటును రిజిస్ట్రేషన్ కూడా త్వరలోనే చేయించేశారు. అప్పటి నుంచి ఆ ప్లాట్ని 2గా విభజించి చెరో ఇల్లు కట్టుకోవాలని మురళీధర్, శ్రీవాణి ఆలోచించడం మొదలుపెట్టారు. ఓ సంవత్సరం గడిచాక ఆ ప్లాట్ని 250 గజాల చొప్పున 2 ప్లాట్లుగా విభజించారు. ఉత్తరం వైపున ఉన్న ప్లాట్ నాకు ఇవ్వమంది శ్రీవాణి. అలాగే అక్కయ్య, నేను దక్షిణం వైపు ప్లాట్ని తీసుకుంటాను అన్నాడు మురళీధర్. ఎలాంటి సమస్య లేకుండా ప్లాటుని 2గా విభజించడం జరిగిపోయింది. ఆ రోజు సాయంత్రం మురళీధర్ ఇంటికి వెళ్ళగానే మనమే ఉత్తరం వైపున్న ప్లాట్ తీసుకుందాం అంది శారద. అక్క ఉత్తరం వైపున్న ప్లాట్ తీసుకుంటానంటే సరే అన్నాను. ఇప్పుడు వెళ్ళి నాకే ఉత్తరం వైపున్న ప్లాట్ కావాలంటే అసహ్యంగా ఉంటుంది. అయినా 2 ప్లాట్లు ఈస్ట్ ఫేసింగే కదా. నీ అభ్యంతరం ఏమిటి?
అన్నాడు మురళీధర్. అభ్యంతరం ఏం లేదు. మీరు మీ అక్కయ్య మాటను జవదాటరని తెలిసి కూడా నేను అలా అడగడం తప్పేలేండి. ఏం జరిగినా ఆమె ఇష్ట ప్రకారమే జరగాలి. మీకు ఇంకెవ్వరు కనిపించరు. ఏమిటి నీ నస? ఏం చెప్పదలుచుకున్నావో స్పష్టంగా చెప్పు. నేను చెప్పదలుచుకుంది ఏమిటో వినే ఓపిక తీరిక మీకు ఉంటే కదా. తీరిక ఓపిక అన్నీ ఉన్నాయి. ఏం చెప్పదలుచుకున్నావో చెప్పేయి ప్లీజ్. వాస్తు ప్రకారం దక్షిణ వైపు ఉండడం మంచిది కాదంటారు. అందుకని చెప్తాను, తర్వాత మీ ఇష్టం. నీకు అలాంటి అనుమానం ఉంటే ఓ వాస్తు పండితుని తీసుకొచ్చి చూపిద్దాం. అతడు ఎలా చెప్తే అలా చేద్దాం. వాస్తు ప్రకారం ఆ ప్లాటు ఇల్లు కట్టుకోవడానికి పనికిరాదంటే వదిలేద్దాం, సరేనా? వాస్తు చెప్పేవాళ్ళు కూడా ఎవరెలా కోరుకుంటే అలాగే బాగుంటుందని చెప్తున్నారులేండి. ఇంతకీ నువ్వేం చెప్పదలుచుకున్నావు? నేను వెళ్ళి అక్కయ్యతో నాకు ఉత్తరం వైపు ప్లాటే కావాలని చెప్పమంటావా? చెప్పమని మిమ్మల్ని ఏం బలవంతం చేయడం లేదు. నా అభిప్రాయం చెప్పాను అంతే. ఇల్లు అన్నప్పుడు ఎన్నో ఆలోచించాలి. మీరు ఏమీ ఆలోచించరు. మీకు మీ అక్క చెప్పిందే వేదం అంటూనే శారద లోపల గదిలోకి వెళ్ళిపోయింది. ఇదో పిచ్చి మాలోకం, దీనికి తెలియదు, తెలిసిన వాళ్ళు చెప్తే వినదు అనుకున్నాడు మురళీధర్. కొద్ది రోజుల తర్వాత ఆ 250 గజాల ప్లాట్ను మురళీధర్ తన పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు. తన పేరు మీద రిజిస్ట్రేషన్ అయితేనే బ్యాంకు వాళ్ళు ఆ ప్లాట్లో ఇల్లు కట్టుకోవడానికి లోన్ శాంక్షన్ చేస్తామన్నారు. త్వరలోనే మురళీధర్కు బ్యాంకు వాళ్ళు పిలిచి 20 లక్షల లోను శాంక్షన్ చేశారు. శ్రీవాణి మెస్ ద్వారా సంపాదించిన డబ్బుతో ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత భర్తను ఒప్పించి 1 ఎకరం భూమిని అమ్మించింది. అక్క తమ్ముడు ఇద్దరు ఇళ్ల నిర్మాణాన్ని ప్రారంభించారు. ఇంటి నిర్మాణాన్ని ప్రారంభించే ముందు వాస్తు పండితుడిని సంప్రదించారు. వాస్తు ప్రకారం 2 ప్లాట్లలోనూ ఎలాంటి లోపం లేదన్నాడా పండితుడు. అతడి సూచనలు పాటిస్తూనే ఇంటి ప్లాన్స్ వేయించారు. ఇంచుమించు రెండింట్లో ఒకేలా రూపొందాయి. మంచి ముహూర్తం చూసుకుని అక్క తమ్ముడు ఒకే రోజు గృహప్రవేశం చేశారు. మురళీధర్ వాళ్ళ కుటుంబం రామంతాపూర్లోని ఓ ఇంట్లో అద్దె ఉండేటోళ్ళు. ఆ ఇంటిని ఖాళీ చేసి కొత్తగా నిర్మించుకుని ఇంట్లోకి వచ్చేశారు. హబ్సిగూడలో ఉంటున్న శ్రీవాణి కుటుంబం కూడా కొత్త ఇంట్లోకి వచ్చేశారు. గృహప్రవేశం జరిగిన రోజు చాలామంది వాళ్ళ బంధువులు మిత్రులు వచ్చారు. మురళీధర్ 3 అన్నలు వాళ్ళ కుటుంబ సభ్యులు వచ్చారు. అక్క తమ్ముడు కలిసి ఒకే చోట ఇలా 2 ఇళ్ళు కట్టుకోవడం చాలా గొప్ప విషయమని, వాళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం ఎంత గొప్పదో అది రుజువు చేస్తుందని వచ్చిన బంధుమిత్రులందరూ అభినందించారు. మురళీధర్ 3 అన్నలు పెద్ద ఉద్యోగస్తులే. వాళ్ళ పెద్దన్న పోలీస్ ఎస్పీగా పనిచేస్తున్నాడు. అతని కారణంగానే మురళీధర్కు పోలీసు ఉద్యోగం వచ్చింది. మీ ఇద్దరి మధ్య ఏర్పడిన ఈ ప్రేమాభిమానాలు ఎప్పుడు ఇలాగే కొనసాగాలని అందరూ తమ శుభాకాంక్షను తెలియజేశారు. గృహప్రవేశం ఫంక్షన్ అయిపోగానే చాలా దగ్గర బంధువులు తప్ప మిగతా వాళ్ళందరూ వెళ్ళిపోయారు. శ్రీవాణి మురళీధర్తో మరో 3 అన్నలు ఉన్నారు. అక్కలు కానీ చెల్లెలు కానీ లేరు. అందరిలోకి చిన్నవాడు మురళీధరే. వాళ్ళ అమ్మ మురళీధర్ పుట్టిన 2-3 ఏళ్లకే చనిపోయింది. వాళ్ళ నాన్న నారాయణరావు కొంతకాలం వాళ్ళ ఊర్లోనే ఉంటూ వ్యవసాయం చేస్తుండేవాడు. వయసు పైబడ్డంతో అతడు తనకున్న భూమిని 4 కొడుకులకు పంచేశాడు. అతని అందరి కొడుకులు కూడా ఉద్యోగస్తులే. పెద్దవాడు ఎస్పీగా, రెండోవాడు రెవెన్యూ డిపార్ట్మెంట్లోను, మూడోవాడు స్టేట్ ఎక్సైజ్లోను, అందరికంటే చిన్నవాడు పోలీస్ డిపార్ట్మెంట్లోనూ ఉద్యోగాలు చేస్తున్నారు. వాళ్ళెవరికి వ్యవసాయం మీద ఇంట్రెస్ట్ లేదని నారాయణరావుకు తెలుసు. భూములు పంచివ్వగానే ఆయన 4 కొడుకులు తమ పాళ్లకొచ్చిన భూముల్ని అమ్మేసుకున్నారు. నారాయణరావు ఎక్కువగా తన కూతురింటికి వచ్చి ఉంటుండేవాడు. అప్పుడప్పుడు కొడుకుల దగ్గరకు కూడా వెళ్తుండేవాడు. గృహప్రవేశానికి వచ్చిన నారాయణరావు చాలా కాలం వరకు కూతురింట్లోనే ఉండిపోయాడు. కొంతకాలం తర్వాత ఏదో జబ్బు చేసి చనిపోయాడు. శ్రీవాణికి 2 కొడుకులు, కిషోర్, ప్రవీణ్లు. మురళీధర్ కొడుకు సుధీర్, కూతురు రజని పెద్దవాళ్ళు అయిపోతున్నారు. వాళ్ళు ఇంటర్ పూర్తి చేసి డిగ్రీ చదువుకొచ్చారు. పక్కపక్కనే ఉంటున్నప్పటి నుంచి
వాళ్ళ మధ్యన గాఢమైన స్నేహానురాగాలు స్థిరపడ్డాయి. కిషోర్, సుధీర్లు ఒకే ఈడువారు. ఇంటర్లో ఇద్దరు ఎంపీసీ తీసుకున్నారు. ఇద్దరిని ఇంజనీరింగ్ చదివించాలని అనుకున్నారు. సుధీర్ చదువులో చాలా తెలివైన వాడన్న పేరు తెచ్చుకున్నాడు. కానీ కిషోర్కు మాత్రం యావరేజ్ స్టూడెంట్ అనే పేరుంది. ఇంటర్ రిజల్ట్స్ వచ్చాక అది నిజమేనని తేలిపోయింది. సుధీర్కు 90% పైగా మార్కులు వచ్చాయి. కిషోర్కు మాత్రం బొటాబొటీగా 60% మార్కులు మాత్రమే వచ్చాయి. కిషోర్ను మీ అక్కయ్య చాలా పెద్ద స్కూల్లో చదివించింది. మన సుధీరేమో మన సుధీర్నేమో మీరు ఎందుకు పనికిరాడనుకున్న స్కూల్లో చదివించారు. పనికిరాదనుకున్న స్కూల్లో చదివించారు. అయినా మన సుధీర్కి ఎన్ని మార్కులు వచ్చాయో చూసారా? అంది శారద రిజల్ట్స్ వచ్చాక ఒకరోజు మురళీధర్తో. అది ఎందుకు పనికిరాని స్కూల్ ఏమీ కాదు. అది మంచి స్కూలే. కాకపోతే కిషోర్ చదివిన స్కూలుకు ఉన్నంత పేరు సుధీర్ చదివిన స్కూలుకు లేదనుకో అన్నాడు మురళీధర్. మన వాడికి మెరిట్లోనే ఇంజనీరింగ్లో సీట్ వస్తుంది కదా. మంచి గ్రూప్తో వాడిని ఇంజనీరింగ్ చదివించండి అంది శారద. అలాగే, వాడికి ఏ గ్రూప్ ఇష్టమైతే ఆ గ్రూపే తీసుకుంటాడు. మీ కిషోర్కు పెయిడ్ సీట్ వస్తుందేమో. మీ అక్కగారికి ఏం తక్కువ లేండి. ఇక్కడికి వచ్చాక ఆమె వ్యాపారం ఇంకా పెరిగింది కదా. 2 చేతుల సంపాదిస్తుంది. మెస్ నడపడంతో పాటు చిట్ ఫండ్ వ్యాపారం కూడా మొదలెట్టింది. వేలకు వేలు వడ్డీలు కూడా తిప్పుతోంది. ఎవరైనా తీసుకున్న డబ్బు వడ్డీతో సహా చెల్లించకపోతే ఆమె తన మనుషుల్ని పంపి వాళ్ళ పరువు తీసి వసూలు చేస్తోంది. ఆమె అంటే ఈ ఏరియాలో చాలామంది భయపడతారు. ఎందుకంటారు అంది శారద. ఎందుకో నువ్వే చెప్పు. ఇక్కడ అందరికీ ఆమె తమ్ముడు పోలీస్ ఎస్ఐ అని, అక్క తమ్ముడు పక్కపక్కనే ఉంటారని, అక్క మాట తమ్ముడు జవాదాటడని తెలుసు. మీ కారణంగానే ఆమె అంటే అందరికీ భయం. ఆమె చేస్తున్న బిజినెస్ ఇంత సక్సెస్ కావడానికి మీరే కారణం. నేనేం కారణం కాదు. మా అక్క తెలివితేటలే ఆమె సక్సెస్కి కారణం. ఆమె బిజినెస్ విషయంలో నేను ఎప్పుడైనా జోక్యం చేసుకున్నానా? ఎందుకలా మాట్లాడుతున్నావు? నీకు రోజు రోజుకు మా అక్క మీద జలసి పెరిగిపోతుంది. దాన్ని కాస్త కంట్రోల్ చేసుకుంటే మంచిది. నాకేం జలసి లేదు. ఉన్నమాట అంటే ఎవరికైనా ఉలికేలేండి. మీ అండ లేకుండా ఆమె ఇంత బిజినెస్ చేయగలిగేదా? మీ గుండెల మీద చేసుకుని చెప్పండి. గుండెల మీద చేసుకునే చెప్తున్నాను. నేను మా అక్కయ్య కోసం ఏమీ చేయడం లేదు. కేవలం ఆమె తన తెలివితేటలతోటే తన బిజినెస్ ఇంత గ్రాండ్గా నడుపుతోంది. అనవసరంగా ఏదేదో ఊహించుకుని మాట్లాడకు. నువ్వే ఆమె సక్సెస్ను జీర్ణించుకోలేకపోతున్నావు. ఒక మామూలు స్త్రీ పెద్దగా చదువుకోలేదు, భర్త అండ కూడా లేకుండా ఇంతగా సంపాదించగలుగుతుందా అని అనుకుంటూ ఆమె సక్సెస్ వెనుక నీ భర్త ఉన్నాడు అనుకోవడంలో నీకు చాలా తృప్తి లభిస్తుందని నాకు అర్థమవుతుంది. అనవసరంగా మా అక్కను గురించి ఇలా ఏదేదో ఆలోచిస్తూ నీ బుర్రని పాడు చేసుకోకు. నీ కొడుకు డిస్టింక్షన్తో పాస్ అయ్యాడని సంతోషించు. ఎవరికి ఉండేది వాళ్ళకు ఉంటుంది. నీకుండేది నీకుంది, అక్కకుండేది అక్కకుంది. అలా తృప్తి పడాలి. కానీ ఇప్పుడు నేనేమన్నానని మీరు నాకు హితబోధ చేస్తున్నారు. ఏదో మాట వరుసకు మీరే మీ అక్కకు బలం అన్నాను తప్ప అంటూనే శారద ముఖం చిన్నబుచ్చుకుని హాల్లోంచి బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది. కిషోర్, సుధీర్లను ఇంజనీరింగ్లో చేర్పించారు. సుధీర్కు ఎలక్ట్రానిక్స్లోను, కిషోర్కు సివిల్ ఇంజనీరింగ్లోనూ సీట్లు దొరికాయి. కిషోర్ సీటు కోసం పెద్దగా డొనేషన్ చెల్లించాల్సిన అవసరం కూడా రాలేదు. మురళీధర్ పోలీస్ ఆఫీసర్ కావడం, అతడే స్వయంగా కిషోర్ని తీసుకుని ఒక కార్పొరేట్ కాలేజీకి వెళ్ళి సీటు అడగడంతో కిషోర్కు సీటు సులభంగానే దొరికింది. సుధీర్, కిషోర్ ఇద్దరు ఒకటే కాలేజీలో చేరారు. మురళీధర్ కూతురు రజని, శ్రీవాణి చిన్న కొడుకు ప్రవీణ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చేరారు. పక్కపక్కనే ఉన్న అక్క తమ్ముడు ఇల్లు ఇప్పుడు ఎప్పుడు సందడిగానే ఉండేవి. వచ్చిపోయే బంధువులతో, స్నేహితులతో ఆ రెండిళ్ళు ఎప్పుడు కళకళలాడుతూ నిత్య కళ్యాణం, పచ్చతోరణం అన్నట్టుగా ఉండేవి. శ్రీవాణి ఆడపిల్లల కోసం మెస్ నడపడం వల్ల రోజు వాళ్ళ ఇంటికి చాలామంది ఆడపిల్లలు వచ్చి భోజనం చేసి వెళ్తుండేవాళ్ళు. మెస్ నడపడంతో పాటు శ్రీవాణి చిట్టీలు నడిపే వ్యాపారాన్ని కూడా ప్రారంభించడంతో ఆమెకి ఇంకా పరిస్థితులు కలిసి వచ్చాయి. చాలా నమ్మకస్తులు అనుకున్న వాళ్ళకి ఆమె కొంత డబ్బును వడ్డీకి ఇవ్వడం కూడా మొదలెట్టింది. అందరితో కలివిడిగా, మర్యాదగా ఉంటూ ఆమె తన వ్యాపారాన్ని సాఫీగా నడుపుకునేది. శ్రీవాణి ఏ పని చేసినా చక్కని ప్లానింగ్తో ఎంతో పకడ్బందీగా చేస్తుంది. ఆమె చేసే ప్రతి వ్యవహారాన్ని తనే చూసుకుంటుంది తప్ప
వేరే ఎవరిని తన వ్యవహారాలను చూడమని ప్రోత్సహించదు. ఆమె తన తమ్ముడి సహాయాన్ని కూడా ఎంతో అవసరం అనుకుంటే తప్ప తీసుకునేది కాదు. శ్రీవాణి భర్త పురుషోత్తం ఎక్కువగా తను పుట్టి పెరిగిన పల్లెటూరులోనే ఉండి వ్యవసాయం చూసుకునేవాడు. ఆ ఊరు హైదరాబాద్కు చాలా దగ్గరే. వరంగల్ రోడ్డు పక్కనే బీబీనగర్ దాటాక పురుషోత్తం వాళ్ళ ఊరు వస్తుంది. పురుషోత్తం అప్పుడప్పుడు నారపల్లిలో శ్రీవాణి కొత్తగా నిర్మించుకుని ఇంటికొచ్చి 2-3 రోజులు ఉండి వెళ్తుండేవాడు. వాళ్ళ ఊర్లో అతనికి వంట చేసి పెట్టడానికి వాళ్ళ బంధువు ఒక ఆమె ఉండేది. పురుషోత్తానికి సిటీ వాతావరణం నచ్చేది కాదు. అతనికి పల్లెటూరు అంటేనే ఇష్టం. పురుషోత్తంకు వాళ్ళ అన్న వీరేశం అంటే చాలా అభిమానం. వీరేశం అంటే ఆ ఊర్లో అందరికీ భయము భక్తి ఉండేవి. ఎప్పుడు యజ్ఞాలు యాగాలు జరిపిస్తూ ఊళ్ళో వాళ్ళందరినీ ఒక చోటుకి చేర్పిస్తూ ఉండేవాడు. పెద్ద పెద్ద మీసాలతో గిరజాల జుట్టుతో వీరేశం చూడడానికి చాలా గంభీరంగా ఉండేవాడు. వీరేశం రకరకాల పూజలు చేస్తుండేవాడు. ఊర్లో ఎవరైనా ముఖ్యంగా స్త్రీలు విచిత్రంగా ప్రవర్తిస్తే వాళ్ళకు దయ్యం పట్టిందని వీరేశం దగ్గరకు తీసుకొస్తుండేవాళ్ళు. వీరేశానికి భూత వైద్యంలో కూడా ప్రవేశం ఉంది. దయ్యం పట్టిందని అతని దగ్గరకు తీసుకొచ్చిన స్త్రీని 5-6 రోజులు తన ఇంట్లోనే ఉంచుకుని ఆమెకు పట్టిన దయ్యాన్ని వదిలించి పంపిస్తుండేవాడని ఆ ఊర్లో అందరూ చెప్పుకుంటారు. ఎవరివైనా బంగారు నగలో లేక పశువులో కనిపించకుండా పోతే వాటిని పోగొట్టుకున్న వాళ్ళు వీరేశం దగ్గరకు వస్తుండేవాళ్ళు. అంజనం వేసి అవి ఎక్కడున్నాయో అవి దొరుకుతాయో లేదో వీరేశం చెప్తుండేవాడు. అలా అతడు చెప్పే జోస్యాలు చాలాసార్లు నిజమవడంతో వీరేశం దగ్గరకు ప్రతిరోజు 2-3 అలాంటి పనులతో వస్తుండేవాళ్ళు. అలాంటి వాళ్ళ దగ్గర నుంచి వీరేశం డబ్బులు బాగానే వసూలు చేస్తుండేవాడు. పురుషోత్తానికి తన అన్నగారి దగ్గర దైవిక శక్తులున్నాయని నమ్మకం ఉంది. తన కొడుకును బాగా చదువు వచ్చేలా చేయమని, వాళ్ళకి ఇంజనీరింగ్లో మంచి గ్రూప్లో సీట్ వచ్చేలా చేయమని, వాళ్లకు పెద్ద ఉద్యోగాలు వచ్చేలా చేయమని పురుషోత్తం వాళ్ళ అన్నగారిని అడుగుతుండేవాడు. అలాగే తన భార్య చేసిన వ్యాపారం కూడా 3 పువ్వులు 6 కాయలుగా వర్ధిల్లేలా చేయమని కూడా పురుషోత్తం వాళ్ళ అన్నగారిని ప్రార్థిస్తుండేవాడు. అప్పుడప్పుడు వీరేశం వాళ్ళ తమ్ముడి ఇంటికి వచ్చి 1-2 రోజులు ఉండేవాడు. మీ వాళ్లకు గ్రహబలం బాగుందిరా, నువ్వు అనుకున్నవన్నీ జరుగుతాయి అని అంటుండేవాడు వీరేశం. వీరేశం దగ్గర క్షుద్రశక్తులు ఉన్నాయని, అతనికి ఎవరైనా శత్రువులు ఉంటే వాళ్ళ మీదకు ఈ క్షుద్రశక్తులు ప్రయోగించి వాళ్ళని అంతం చేస్తాడని ఆ ఊర్లో కొందరు గుసగుసగా చెప్పుకునేవాళ్ళు. కొంతకాలం క్రితం పురుషోత్తం వాళ్ళ ఊర్లో ఉంటున్న మరో వ్యక్తి భద్రయ్య అనే అతడు కూడా వీరేశంలాగే భూత వైద్యం చేయడం మొదలెట్టాడు. త్వరలోనే అతడు వీరేశానికి పోటీగా మారడంతో వీరేశం దగ్గరకు వచ్చే వాళ్ళ సంఖ్య పడిపోవడం ప్రారంభమైంది. అలా జరుగుతున్నప్పుడు ఒకరోజు భద్రయ్య అకస్మాత్తుగా నెత్తురు కక్కుని చనిపోయాడు. దాంతో ఆ ఊర్లో చాలామంది భద్రయ్యను వీరేశమే చేతబడి చేసి చంపించాడని చెప్పుకున్నారు. ఇలాంటి వార్తలు ఆ నోట ఈ నోట ప్రచారమై శ్రీవాణికి, మురళీధరకు, శారదకు తెలుస్తుండేవి. మీ బావగారు అన్నగారికి మంత్రాలు వస్తాయట కదా, ఆయన దగ్గర క్షుద్రశక్తులు ఉన్నాయట కదా అంది శారద ఒకరోజు మురళీధర్ ఆఫీస్ నుండి రాగానే. క్షుద్రశక్తులు లేవు, పాడు లేవు, అంత బూటకం. ఇలాంటి వార్తల్ని నేను నమ్మను అన్నాడు మురళీధర్. మీరు నమ్మరు. మొన్న మీ బావగారు ఊర్లో భద్రయ్య అనే ఓ వ్యక్తి అకస్మాత్తుగా నెత్తురు కక్కుని చనిపోయాట. అతన్ని మీ బావగారి అన్నగారే చేతబడి చేసి చంపించాడని నిన్ననే ఆ ఊరి నుంచి వచ్చిన ధనలక్ష్మి అనే ఆమె నాకు చెప్పింది. ఆ చెప్పిన దానికి బుద్ధి లేదు, దాన్ని విని నమ్మిన దానికి బుద్ధి లేదు. వాడికి ఏదో జబ్బు చేసి ఉంటుంది, ఆ జబ్బును వాడు నిర్లక్ష్యం చేసి ఉంటాడు. దాంతో అతడు చనిపోయి ఉంటాడు. ఎవరైనా పైకి ఆరోగ్యంగానే కనిపించిన వాడు అకస్మాత్తుగా చనిపోతే వాడిని ఎవరో చేతబడి చేసి చంపించి ఉంటారన్న వార్తలు పల్లెటూర్లలో ప్రచారం కావడం మామూలే. పల్లెటూర్లు అంటేనే మూఢనమ్మకాల పుట్టలు. ఈ మధ్యన చాలా ఊర్లలో ఎవరినో చేతబడి చేసి చంపేశారన్న ప్రచారం బాగా సాగుతుంది. వారం రోజుల క్రితమే చేతబడి చేస్తున్నాడు అన్న అనుమానంతో సిటీకి దగ్గరలోనే ఉన్న ఓ ఊర్లో ఓ వ్యక్తిని ఆ గ్రామస్తులందరూ కలిసి సజీవ దహనం చేశారట. నేనే ఆ ఊరికి వెళ్ళి 7-8 మందిని అరెస్ట్ చేశాను. చేతబడులు లేవని నేను ఎంత చెప్పినా ఆ ఊరి వాళ్ళు నమ్మరే. ఎప్పుడు అప్పుడు మీ బావగారి అన్నగారికి కూడా అదే గతి పడుతుందేమోనని నాకు అనిపిస్తోంది.
పిచ్చి పిచ్చిగా మాట్లాడకు. మా బావగారికి వాళ్ళ అన్నగారంటే చాలా గౌరవం. నేను కూడా అతన్ని మన గృహప్రవేశానికి వచ్చినట్టు చూశాను. అతనికి వాస్తు శాస్త్రంలోనూ జ్యోతిష్ శాస్త్రంలోనూ మంచి ప్రవేశం ఉందనిపించింది కానీ అతడు చేతబడులు చేస్తాడని నాకు అనిపించలేదు. చేతబడులు చేసే ఒక వ్యక్తిని చంపేంత శక్తి అతనికే కాదు మరెవరికి ఉందన్నా నేను నమ్మను. అది కేవలం ఒక మూఢ నమ్మకం మాత్రమే. మీరు అలాగే అంటారులేండి. చేతబడులు ఉన్నాయని లోకమంతా కోడేగొస్తున్నా మీరు మాత్రం నమ్మరు. నీకు మూఢనమ్మకాలు ఎక్కువైపోయాయి. నేను ఎంత చెప్పినా నీ మూర్ఖత్వం నీదే. ఆమె అతని మాట వినిపించుకోకుండా నాకు అనుమానం అంది. ఏమిటది? మీ అక్కయ్య బిజినెస్ ఇంత సక్సెస్ కావడానికి కూడా మీ బావగారు అన్నగారే ఏదో మంత్రం వేసి ఉంటాడని. షటప్, షట్ యువర్ బ్లడీ మౌత్. అక్కయ్య కేవలం తన స్వయం కృషితో ఈ స్థాయికి చేరుకుంది. దీంట్లో ఎవరి ప్రమేయము లేదు. పిచ్చి పిచ్చిగా ఆలోచించకు. నీకు మొదటి నుంచి మా అక్కయ్య అంటే జెలసి, అందుకే ఇలా వాగుతున్నావు. నాతో అంటే అన్నావు కానీ ఇంకెవరితోని ఈ పిచ్చివాగుడు వాగకు అంటూ మురళీధర్ బయటకు వెళ్ళిపోయాడు. మిగతా కథని ఇప్పుడు చదువుకుందాం ఫ్రెండ్స్. బాయ్. కరుణ సిరిమని లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.